కాలం మారుతోంది. అదే రీతిలో నేటి తరంలో సైతం మార్పులు వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ తరగని సాంప్రదాయాలను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆనాటి కాలంలో హరిదాసులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అదే రీతిలో ఆదరణ సైతం ఇచ్చేవారు. హరిదాసు వస్తున్నాడంటే చాలు ఇంటిలో ఉన్న ఆహార ధాన్యాలను, చిరుధాన్యాలను కలసంలో వేసేవారు. వాటికి తోడు ఎంతో కొంత నగదు సైతం ఇచ్చేవారు. కానీ నేటి రాకెట్ కాలంలో హరిదాసుల మనుగడ కష్టసాధ్యంగా మారిందని తెలియజేస్తున్నారు. నుదిటిపై నామాలు వేసుకుని దండ పూసల అలంకారంతో కాళ్లకు గజ్జలు వేసుకుని చేతిలో చిడతలు తంబూర పుచ్చుకుని శిరస్సుపై కలసముంచుకుని నోటితో శ్రీరామ కృష్ణ లీలలు ఆలపిస్తూ వీధులలో నడుచుకుంటూ వెళ్లే హరిదాసులు కనుమరుగవుతున్నారు. మోపెడ్ పై ప్రత్యక్షమవుతున్నారు. ధనుర్మాసం రాకముందే సత్తుపల్లికి చెందిన హరిదాసు జంగారెడ్డిగూడెంలో ప్రత్యక్షమయ్యారు. ధనుర్మాసంలో రాజమండ్రికి చెందిన 4వ తరం హరిదాసు మోపెడ్ పై దర్శనమిచ్చారు. ఆనాటి తరంలో హరిదాసులను ప్రతి గ్రామంలో ఆదరించేవారని, నేటి కాలంలో ఖర్చులు సైతం రాని పరిస్థితి ఏర్పడిందని సిటీ న్యూస్ తో పేర్కొంటున్నారు. అందుకే శ్రీరామ శ్రీకృష్ణ లీలలను సైతం టేప్ రికార్డులో వినిపిస్తూ గ్రామాలలో మోపెడ్పై పర్యటిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. తమ తాత తండ్రుల నుంచి వస్తున్న సాంప్రదాయం వదులుకోలేక ప్రజల కోసం, లోక కళ్యాణం కోసం ఇలా పర్యటిస్తున్నట్లు తెలిపారు. గతంలో గ్రామాలకు రాకపోతే మరీ ఇంటికి వచ్చి పిలిపించుకునేవారని, నేడు తమ వంక కన్నెత్తి కూడా చూడటం లేదని, మోపెడ్ పై వస్తున్నప్పటికీ కొంతమంది మాత్రమే ఆదరిస్తున్నారని వాపోతున్నారు. హరిదాసుల ప్రాముఖ్యత రాను రాను అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. కనీసం ఇంట్లో ఉన్న పెద్దోళ్లు నేటి తరానికి హరిదాసుల విశిష్టతను తెలియజేసి కనుమరుగు కాకుండా సాంప్రదాయ వృత్తిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హరిదాసు ఫస్ట్ లో నడుచుకొని తిరిగేవారు. శ్రీరామచంద్రుడు ఆ ఎల్లల్లా కాచి కాపాడతాడని తిరిగేవారు. అందరూ ఆదరిస్తలేదు. ఇప్పుడు మేము పెట్రోల్ ఖర్చులకు కూడా మాకు ఆదాయం కూడా రావట్లేదు. అందుకే బండి మీద తిరుగుతున్నాం. మీరే దయచూసి చూడండి. ఎంతో కొంత తోచినంత బియ్యంతో పాటు పప్పు గాని, ఉప్పు గాని, చింతపండు గాని అన్ని పెట్టచ్చు. వాటితో పాటు కానుక కూడా వెయ్యాలి. శ్రీరామచంద్ర దందుడు మాసంలో హరిదాసు మీ ఇంటికి వస్తే మీకే మేలు, మీ ఊరుకు మేలు. అందుకే హరిదాసు అన్న ఊరు పండక్కే తిరుగుతారు గాని ఉత్తప్పుడు ఎప్పుడు తిరగరు. సంవత్సరానికి ఒకసారే తిరుగుతారు. ఆ నెల రోజులు అప్పుడే, ఇంకెప్పుడు లేదు. జై శ్రీరామ నారాయణ వైకుంఠవాస పాడరకు జై శ్రీరామ్. నేను హరిదాసునండి. ఇది 4వ తరం 3వ తరంగా నేను తిరుగుతున్నాను. ఈ హరిదాసు అయితే మాననండి. మాకు ఏ పెట్టుబడి లేదు, ఏ గిట్టుబాటు రావట్లేదు. హరిదాసు ఈజీగా తిరిగితే మీకు మంచిది, మాకు మంచిది. ఆ కలిశంలో 20 10 100 మీకు తోచినంత సాయం చేస్తే మీకు ఇంట్లో కూడా శుభం కలుగుద్ది. మీరు శుభంగా ఉంటారు. మీకు మంచి జరుగుద్ది. పెళ్లిగా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని పెళ్లి కాకపోయినా అందులో కలిశంలో వేసి ఆశీర్వదించడం తీసుకుంటే మీకు మరీ బాగుంటుందని కోరుతున్నాడు ఈ హరిదాసు. అంతకుముందు నడిచి తిరిగే వాళ్ళమండి. ఇప్పుడు పెద్ద ఊళ్ళు కూడా పెరిగిపోయాయి. మేము నడిచి తిరుగుతున్నాం. మీకు తెలిసిందే హరిదాసు తిరిగితే చాలా మంచి లోకకన్య కోసం మేము తిరుగుతున్నాం. మాకు ఏ పెట్టుబడి లేదు. మాకు జాబులు ఉన్నాగా మేము జాబులు కూడా కొంతమంది వదిలేసుకొని వచ్చి మిమ్మల్ని నమ్ముకొని ఈజీగా తిరుగుతూ మీ ఆ శ్రీరామ పాటలు మీకు సంకీర్తనలు వినిపిస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమః శివాయ.